హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి నుంచి ఈఏపీ సెట్ ఆల్ టికెట్స్ అయితే వచ్చేసినాయేమో, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోండి. అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి ఈ రోజు నుంచి అయితే 19 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంజనీరింగ్ వాళ్ళకి 22 నుంచి ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. మరి ఎగ్జామినేషన్ అయితే తెలుసు కదా మీకు. ఇంజనీరింగ్ అయితే మే 2 నుంచి 5 వరకు జరుగుతుంది. ఏప్రిల్ 29, 30 తారీఖునేమో అగ్రికల్చర్ ఫార్మసీ బైపీసీ స్టూడెంట్స్కి అయితే జరుగుతాయి. ఇది ఎందుకంటే అవకాశాన్ని ఇక నుంచి మరి జేఈ మెయిన్ కూడా రిజల్ట్స్ వచ్చేసినాయి. ఎటు రాని వాళ్ళు ఎంసెట్ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, పీవైక్యూ సాల్వ్ చేయండి అమ్మ. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వదులుకోవద్దు. మనకి జేఈ అయిపోయిందని దాన్ని మనము బాధపడుతూ ఒక ఇంట్లో కూర్చోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి. నేను అదే చెప్తున్నా. జేఈకి మరి రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి. ఇక అయిపోయింది. జేఈ అనేది అది ఒక లెక్క అనమాట. అది ప్రిపరేషన్, దాని ప్రిపరేషన్ వేరే ఉంటుంది, ఆ డెప్త్ అనాలిసిస్ వేరే ఉంటుంది. మరి ఇది అందరికీ రావు. ఎందుకంటే జేఈలో నాకు తెలిసినప్పుడు ఒక ముగ్గురు స్టూడెంట్స్కి ఒక 10 మంది జేఈ రాస్తేనంట 10 lakhs రాశారు, ఒక్కరికే వచ్చేసి అవకాశం ఉంది. అందుకని ఎంసెట్ ప్రిపేర్ అవ్వండి. హాల్ టికెట్స్ కూడా రెడీ అయిపోయినాయి. నేటి నుంచి ఏపీ సెట్ అలా అగ్రికి ఫార్మా హాల్ టికెట్ డౌన్లోడ్కి అవకాశం. 22 నుంచి ఇంజనీరింగ్ సెట్ హాల్ టికెట్లు. ఈ నెల 29 నుంచి మే 4 వరకు ఆన్లైన్ పరీక్ష. కీపై అభ్యంతరం లేవనెత్తేందుకు ఒక్కో ప్రశ్నకి ₹500. సెట్ కన్వీనర్, కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళు మీడియా సమావేశం ఇచ్చారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు అన్ని సెట్లు ఏర్పాటు చేసినట్టు కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అగ్రి ఫార్మా శనివారం 19 నుంచి ఇంజనీరింగ్ సెట్ హాల్ టికెట్లు 22 నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. 29 నుంచి మే 4 వరకు ఏపీ సెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్ష ఏర్పాట్లను జేఎన్టీహెచ్ శుక్రవారం మీడియా దీనకుమార్ వ్యవస్థ. ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ ఎగ్జామినేషన్కి రానివ్వరంట వీళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఆట్లకెడ్పై క్యూఆర్ కోడ్ ఉంటుందని, దీని ద్వారా పరీక్షా కేంద్రానికి లొకేషన్ వస్తుందని విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్షకు ఆలస్యమైన అనుమతించమని సూచించారు. మొత్తం 16 జోన్లలో కంప్యూటర్ ఆధారిత సిబిడి జరుగుతుంది. ఇందులో 4 జోన్లు హైదరాబాద్ పరిధిలో ఉన్నాయని, అగ్రి ఫార్మాకి 112, ఇంజనీరింగ్ 124 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. పరీక్షా కేంద్రం లోపలికి 90 నిమిషాల ముందే అనుమతిస్తామని తెలిపారు. ఇది ఇంజనీరింగ్ విభాగానికి ఎంతమంది రాశారు? ఇంజనీరింగ్ విభాగానికి 2,19,000, అగ్రి ఫార్మాకి 86,000, 2 విభాగాలు కలిపి 253 దరఖాస్తులు వచ్చాయని విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశం అనంతరం జేఎన్టీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కృష్ణకుమార్ రెడ్డి, ఉన్నత విద్యామండలి బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీటిని మాత్రం మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. పరీక్షా కేంద్రం లొకేషన్ హాల్ టికెట్పై ముద్రించిన క్యూఆర్ కోడ్తో ముందుగానే గుర్తించవద్దు. ఉదయం సెషన్కి 7:30 గంటలకు, సాయంత్రం సెషన్కి 1:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. బయోమెట్రిక్ అంటే 9 గంటల ఎగ్జామినేషన్ అయితే 7:30కే వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు పరీక్ష జోన్లు ఆల్రెడీ చెప్పాను కదా. పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య ఇక్కడ సాక్షి పేపర్లో ఇక్కడ చూడండి. తర్వాత మరి చూసినట్టయితే తీసుకున్నారు. కాబట్టి విద్యార్థుల చేతులకు మెహందీలు, టాటూలు ఇంకా వేసుకోకూడదు. పరీక్ష కేంద్రంలోని బాల్ పాయింట్ పెన్ను, పెన్సిల్, హాల్ టికెట్, ఐడి ప్రూఫ్ మాత్రం అనుమతిస్తారు. క్యాలిక్యులేటర్, సెల్ ఫోన్, రిస్టు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. ద్విభాషలో ఉండే ప్రశ్నలు ట్రాన్స్లేషన్కు తేడా వస్తే ఇంగ్లీష్లో ప్రశ్నే ప్రామాణికంగా తీసుకోండి. మీరు తెలుగులో ఏదో తెలుగు ఇంగ్లీష్ ఉన్నప్పుడు ఇంగ్లీష్లోనే చదువుకోండి అమ్మ. ఇంగ్లీష్లోనే ప్రశ్నే ప్రామాణికంగా తీసుకోండి. వాల్యూస్ తీసుకునేటప్పుడు పరీక్ష తర్వాత విడుదల చేసి ప్రాథమిక కీపై అభ్యంతరం లేకపోతే ప్రతి ప్రశ్నకు ₹500 కట్టాలి. ఆ ప్రశ్నలో తప్పులుంటే మొత్తాన్ని 7 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తారు. తప్పుంటే ఇచ్చేస్తారంట, లేకపోతే లేదు. లేని పక్షంలో ఆ డబ్బు తిరిగి రాదు. నిరాధార అభ్యంతరాలను అదుపు చేయడానికి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. మరి జేఈ మెయిన్ అయితే అయిపోయింది. ఇంక నుంచి బాధపడద్దు, ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ, బాయ్.